హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నవీన్ టెక్ హెల్ప్. ఫ్రెండ్స్, ఈరోజు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 2 పక్కపక్కనవే ఒకళ్ళయ్యాయి అనమాట. వాటికి ఎలక్ట్రికల్ అది ఓల్డ్ బిల్డింగ్ అయితే వాటికి రీమోడలింగ్ కోసమని ఎలక్ట్రికల్ పైప్ లైన్ గాళ్ళు కొట్టిస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఇక్కడ ఇప్పుడు మీరు గాళ్ళు కొట్టిచ్చేది చూపిస్తున్నాను. అదేవిధంగా మీకు పైప్ లైన్ పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ప్లాన్ కోసమని మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. అయితే ఇదిగోండి, ఇక్కడ ఈ సింగిల్ బెడ్రూమ్లు ప్లస్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట. మొత్తం రీమోడలింగ్ ఇల్లే ఫ్రెండ్స్. ఇదిగోండి, మీకు స్టార్టింగ్ నుంచి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. అయితే మీరు గాడి కొట్టించింది మీకు చూపిస్తున్నాను. పైప్ లైన్ పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. స్టార్టింగ్ ఏమో ఒక మొత్తం ఇది 3 రూమ్స్ లెక్క ఉంది ఫ్రెండ్స్. ఒకటేమో బెడ్రూమ్ లెక్క, ఒకటేమో వరండా, ఇంకోటి కిచెన్ ఫ్రెండ్స్, ఇంకోటి బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇలాగా 3 రూములు తర్వాత ఒక బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఇలాగనమాట ఈ ఇల్లు. బార్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు చూసేది కిచెన్ ఫ్రెండ్స్. కిచెను. ఇప్పుడు ఇదిగోండి, నెక్స్ట్ ఇది ఇక్కడ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, దీనికి ఇలాగా ప్లానింగ్ చేసి మేము గాడి కొట్టిస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తం రీమోడలింగ్ ఇల్లు. అయితే ఇదిగోండి, గాళ్ళు బయట కూడా ఈ 2 ఒక ఓనరే కాబట్టి 2 కలిపి మేము పైప్ లైన్ వేస్తున్నాం ఫ్రెండ్స్. దానికి దీనికి కనెక్షన్ కలిపి, కాకపోతే వేరు మీటర్లే ఫ్రెండ్స్. ఇదిగోండి, గాళ్ళు కొట్టించేది మేము చూపిస్తున్నాను అనమాట మీకు. అయితే నెక్స్ట్ ఇప్పుడు గాళ్ళు కొట్టించేది మీరు చూసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం పైప్ లైన్ మేము ఎలక్ట్రికల్ పైప్ లైన్ పెట్టింది మీకు చూపించడానికి కుదరలేదు. ఇది వెనకాల బాత్రూమ్ సైడ్, బ్యాక్ సైడ్ పెట్టేది మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. మిగిలిందంతా పెట్టిన ప్లానింగ్ అనేది మీకు చూపిస్తాను. ఇన్ని రోజులు మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లే చూపించాను కదా, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా మీకు ఐడియా కోసమని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడు. ఇప్పుడు మీరు ఇదిగోండి, ఈ బ్యాక్ సైడ్ బాత్రూమ్ దగ్గర కంట్రోల్కి బోర్డు ఫ్రెండ్స్. ఇప్పుడు బాత్రూమ్ దగ్గర బోర్డు చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ కిచెన్ చూడగలిగితే ఇదిగోండి, కిచెన్లో హోల్డర్ పాయింట్, ట్యూబ్లైట్ పాయింట్, అదేవిధంగా పైన ఫ్యాన్కి, నెక్స్ట్ మొత్తం కంట్రోలింగ్కి బోర్డు, నెక్స్ట్ అదేవిధంగా మిక్సీకి, గ్రైండర్కి, వీటికి వాడుకోవడానికి ఒక బోర్డు టేబుల్ మీద. ఇప్పుడు బెడ్రూమ్లో చూడగలిగితే బెడ్రూమ్ కూడా చూడండి. బెడ్రూమ్లో కూడా మొత్తం కంట్రోలింగ్ బోర్డు, అలాగే ఏసీకి కూడా మేము బోర్డు పెట్టేసాము. ఇది ట్యూబ్లైట్కి. నెక్స్ట్ ఇది కిచెన్ నుంచి వచ్చే వైర్స్, మెయిన్ వైర్స్ లాక్కోవడానికి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు వరండా మనం చూడగలిగితే మీకు ఇది ఇప్పుడు ఈ 2 రూములు ప్లానింగ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వరండాలో 12 మోడ్యులర్ బోర్డు పెట్టాం ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ టీవీకి కూడా బోర్డు పెట్టాము. ఇది టీవీకి 12 మోడ్యులర్లోనే ఇక్కడ టీవీకి కంట్రోలింగ్ కూడా కంట్రోలింగ్ కోసమని ఈ విధంగా పెట్టాం ఫ్రెండ్స్. ఇది వరండా. ఇందాక చూసింది బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ అనమాట. తర్వాత మీ మీటర్స్ అన్నీ తీపిచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు బయట చూడగలిగితే సేమ్ ఇదే విధంగా రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా రీమోడలింగ్ చేస్తున్నారనమాట. బయట ఇదిగోండి, బయట ఒక మొత్తం లైట్ కంట్రోల్కి ఒక బోర్డు పెట్టాము, అదేవిధంగా మీటర్కి పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 హౌసెస్కి మోటార్ కంట్రోల్ కోసమని మధ్యలో ఒక బోర్డు పెట్టాం ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ఆన్ చేసుకునేటట్టు బోర్డు పెట్టాం ఫ్రెండ్స్. ఇదిగోండి, సైడ్ ఉంది చూడండి, అదేమో మోటార్కి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ కింద వరకు పెట్టింది అది మోటార్ ఫ్రెండ్స్. ఇది ఇంకో బెడ్రూమ్ చూడగలిగితే సేమ్, ఇంకో ఫ్లాట్ కూడా చూడగలిగితే సేమ్ 2 ఒకే విధంగా ఉంటాయి ప్లానింగ్ అనేది మీకు. ఇదిగోండి, వరండాలో ఈ విధంగా టీవీ నుంచి 12 మోడ్యులర్ కంట్రోల్స్కి 12 మోడ్యులర్ పెట్టాం. పైన ఫ్యాన్కి పెట్టాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ప్లానింగ్. నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్తే బెడ్రూమ్లో కూడా చూడండి, సేమ్ అదే ఇల్లు పక్కన ఇల్లు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఏసీ పాయింట్ అన్నీ పెట్టాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ట్యూబ్లైట్ పాయింట్, నెక్స్ట్ హోల్డర్ పాయింట్, ప్రతి బెడ్రూమ్లో వచ్చి ఒక హోల్డర్, ఒక లైటు. ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే 2 హోల్డర్లు, ఒక లైట్ పెడతాం ఫ్రెండ్స్. మన పర్పస్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి. ఇది ఇప్పుడు కిచెన్ ఫ్రెండ్స్. ఇదిగోండి, కిచెన్కి కూడా ఇదిగోండి, ఇవన్నీ పెట్టేసిన తర్వాత మీకు వీడియో తీస్తున్నాం అనమాట. ప్లానింగ్ కోసం మీకు అర్థమవుతుందని. మొత్తం గాళ్ళు కొట్టిందో చూపించాలంటే అర్థం కాదు కదా. ఇదిగోండి, సేమ్ బాత్రూము. అక్కడ పక్కన ఫ్లాట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి ఎలక్ట్రికల్కి సంబంధించి, ఇంకా అదేవిధంగా ప్లంబింగ్కి సంబంధించి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు యూజ్ అవుతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి.